మీరిలా చేయడం ఏం బాలేదు మేడం. ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో అని సారు, అను, బాబాయ్ అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు పాపం. ఏమన్నా గొడవలు సమస్యలుంటే మనలో మనం పరిష్కరించుకోవాలి గాని ఇలా ఇల్లొదిలొచ్చేయడం ఏం బాలేదమ్మా మీనాక్షి. నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించాలి గాని నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఏంటి మీనాక్షి? మీ మీద కోపంతో నేను చేసిన పని మీకు శాపంగా మారుతుందనుకోలేదండి. నువ్వు వెళ్ళిపోవడం ఏంటి మీనాక్షి? పొమ్మంటే నేనే వెళ్ళిపోయేవాడినిగా. నేను ఆవేశంతో ఇంట్లోంచి వచ్చుండకపోతే మీకు ప్రాణగండం ఎదురై ఉండేదే కాదు. అను చేసిన తప్పే కావచ్చు మీనాక్షి, కానీ అను కోసం అంత పరితపించిన దానివి కన్న కూతుర్ను వదిలి నీకెలా వెళ్ళిపోవాలనిపించింది మీనాక్షి? అమ్మా, నేను తప్పు చేశానమ్మా. నేను చాలా బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశానమ్మా. నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను తప్పు చేశాను కాబట్టి కావాలంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. పదమ్మా. ఇంటికి వెళ్దాం పద మీనాక్షి. మీతో కలిసి ఉండకూడదు అనేంత కోపం మీ పైన ఉంది, కానీ మీరు చచ్చిపోవాలనంత రాక్షసత్వం నాకు లేదండి. నేను చేసిన తప్పు కారణంగా మీకు ప్రాణగండం ఉంది కాబట్టి నేను రాకుండా ఉండలేను, రానని చెప్పలేను. సరే, వెళ్దాం పదండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. పదమ్మా, ఇంటికి వెళ్దాం. పద. దేవ్, అమ్మా మీరా, రండి కూర్చోండి. మీనాక్షి, అమ్మ వచ్చింది. సింధు ఎలా ఉందమ్మా? బాగుంది బాబు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్. ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,